తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టు సంచలన తీర్పు. మా ఆదేశాలు వచ్చే వరకు హైడ్రా కూల్చివేతలు జరగొద్దు, జరిగే అవకాశం లేదు, వీలు లేదు. ఒకవేళ మేము చెప్పకంటే ముందే మీరు కనుక కూల్చివేతలు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి కూడా హైకోర్టు చెప్పిరట. మేము ఆదేశాలు ఇచ్చే వరకు మీరు ఏ మాత్రం కూల్చివేతలు చేయొద్దు, సైలెన్స్ ఉండమని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి అంశం. ఐలాపూర్ కూల్చివేతలపై వేసిన లంచ్ మోషన్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఐలాపూర్కి సంబంధించినటువంటి కూల్చివేతలపైన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కి సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వందల మంది హైడ్రా సిబ్బంది ఇళ్లను కూల్చేస్తుంటే ఒక యుద్ధ సన్నివేశాన్ని తలపిస్తుంది. వాస్తవం కదా. హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు సివిల్ డ్రెస్ మీద, డ్రెస్ లేకుండా, లేకపోతే కొంతమంది బట్టలు వేసుకుంటారు, కొంతమంది సివిల్ డ్రెస్ మీదనే వచ్చి ఇష్టానుసారంగా జేసీబీలు పెట్టి ఇల్లులు కూల్చేస్తుంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది చూసిరా, ఇజ్రాయిల్కును అమెరికా యుద్ధం, దుబాయ్ పైన యుద్ధం జరుగుతుంది చూసిరు కదా, చైనా యుద్ధం. ఇదంతా ఈ హైడ్రా సంబంధించినటువంటి అధికారులపై ఇల్లులు కూల్చేస్తుంటే ఒక యుద్ధం చేశాడు కనబడుతున్నది. జేసీబీలతో పలగొట్టుడు, ఏదో మిసైల్ పెట్టి లేపెత్తున్నాం అన్నట్టు చేస్తున్నారు. ఇక హల్చల్ అన్నట్టుగా హల్చల్, ఒక యుద్ధ వాతావరణం కనబడుతుందని హైకోర్టు చెప్తున్న మాట. హైకోర్టు చెప్తుంది వందల మంది హైడ్రా సిబ్బంది ఇళ్లను కూల్చుతుంటే ఒక యుద్ధ సన్నివేశాన్ని తలపిస్తుంది, హైకోర్టు చెప్తున్నటువంటి మాట. ఇగో హైడ్రాకు విధి విధానాలు అనేటివి లేవు, నోటీసులు లేకుండా ఇష్టానుసారంగా కూల్చివేస్తున్నారు. వాస్తవం కదా. హైడ్రాకు ఒక విధి విధానాలు లేవో, కథ లేదో, లెక్క లేదు, నోటీసులు లేరు, పాడియరు, పోయి టక్కున కూల్చేసుడే. ఆ ఇంట్లో సోఫా కొనుక్కుంటారు, ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, కూలరు, టీవీ, ఫ్యాను, ఏసీ ఎవడు కొనిస్తాడు? రేవంత్ రెడ్డి కొంటాడా? రంగనాథ్ కొంటాడా? ఎవరు కొంటారు? మళ్ళీ అలా కొనుక్కోవాలి. అరే ఏసీ తీసుకోవడానికి టైం ఇయ్యరు, సోఫా తీసుకోవడానికి టైం ఇయ్యరు, బోళ్ళు తీసుకుందామంటే టైం ఇయ్యరు, టక్కున పోయి జేసీబీలను బట్టి కొట్టుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా రంగనాథ్కి తెలుస్తుంది బాధ, వాళ్ళు ఇల్లులు కూల్చేస్తే. రేవంత్ రెడ్డి ఇల్లు FTL బఫర్ జోన్లో ఉందంటే గంట సేపట్లో మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేయాలి, లేకపోతే కూల్చేస్తామంటే రేవంత్ రెడ్డి తెలుస్తుంది బాధ. హైడ్రా రంగనాథ్ ఇల్లు కూల్చేస్తుంటే అర్ధగంట టైం ఇస్తున్నాం ఇల్లు ఖాళీ చేయమంటే అప్పుడు రంగనాథ్ తెలుస్తుంది బాధ. ఇష్టం ఉన్నట్టు నోటీసులు లేకుండా ఇల్లులు కూల్చేసుకుంటా ఏదో తెలంగాణ మీద జాగిరైనట్టు. ఏందండి ఇది? ఒక విధి విధానాలు ఉన్నాయి హైడ్రాకు. ఏందన్నట్టు నోటీసులు ఎందుకు ఇయ్యరు? నోటీసులు లేకుండా ఇల్లు కూల్చడానికి మీరెవరు? చాలామంది పేద ప్రజలు సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అన్నీ మొత్తం నిలమట్టం చేసుడే. ఇష్టం ఇక మేము ఏం చేసినా నడుస్తుంది. ఇది మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అంటే ఇంకా బుద్ధి లేకుండా ప్రజాప్రభుత్వం, ప్రజారాజ్యం అని చెప్పుకుంటారు ఇంకా.